గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్ని చూడడానికి. అండ్ ఈ సిట్ ఏర్పాటు చేసినాక మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సిట్ వాజ్ టు టేక్ అ లుక్ అట్ హౌ మెనీ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. ఎన్ని కేసులు తెలంగాణలో నమోదైనాయి ఆన్లైన్ బెట్టింగ్ కోసము. ఇది సూపర్వైజ్ చేయడము, ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది అది సూపర్వైజ్ చేయడము, అక్యూజ్డ్ ఎలా ఎక్కడెక్కడ ఉన్నారు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా, లేకపోతే మొత్తం ఇండియాలో ఉన్నారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారా, ఇవి అన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఈ మధ్యలో కరీంనగర్లో ఒక కేసు నమోదైంది ఇన్ విచ్ ఒక కంప్లైనెంట్ ఆల్మోస్ట్ 10 లక్షలు లూజ్ చేశారు డాఫాబెట్ యాప్ పైన, డాఫాబెట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పైన. అండ్ ఈ కేసు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సిఐడి ఈ కేసు ట్రాన్స్ఫర్ చేశారు సిట్కి. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్లో 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఒక 8 లేయర్లో మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ అమౌంట్ రూట్ చేస్తారు, ఒక లేయర్ నుంచి వేరే లేయర్ వరకు ఎలా వెళ్తారు. సిట్ ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ అనాలిసిస్, అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి, ప్రతి మొబైల్ నంబర్ లింకేజెస్ ట్రాక్ చేయడము, ఈమెయిల్ ఐడీస్ ట్రాక్ చేయడము, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాట్సాప్ గ్రూప్స్లో ఏం నడుస్తుంది, అవి మొత్తం సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక ఆర్గనైజ్డ్, కోఆర్డినేటెడ్, మల్టీ స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్ రివీల్ అయింది. దీనిలో మోడస్ ఆపరాండి ఏంటి? ఈ డాఫాబెట్ యాప్లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్. దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన, అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్, ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బిన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, ఒకటి అఫ్ఘానీ నేషనల్ ఉన్నారు. 2 మెయిన్ ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ది. నా విక్టిమ్స్ని ఎలా ప్రలోభిస్తారు? ఈజీ మనీ, మీరు ఇంత బెట్టింగ్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని, బోనస్ వస్తుందని, మీరు ఏదైనా అమౌంట్ పెడితే దాంట్లో రిటర్న్ హై ఉంటుందని ఇనీషియలీ విక్టిమ్స్ని ల్యూర్ చేసి, విక్టిమ్స్ ఫస్ట్ కొంచెం అమౌంట్ పెడితే వాళ్ళు కొంచెం ఏదైనా విన్ చేస్తే అమౌంట్, మరి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ పెడతారు, మరి ఇంకా కొంచెం అమౌంట్ పెడతారు. సో దే గెట్ ట్రాప్డ్. సో ద విక్టిమ్స్ గెట్ ట్రాప్డ్ ఇన్ దిస్ వే ఆన్ ది బెట్టింగ్ యాప్ డాఫాబెట్. ఆల్మోస్ట్ 40 మంది, 6 టీమ్స్, 40 మంది ఆఫీసర్స్ని ఇక్కడ సిఐడి నుంచి పంపించడం జరిగింది న్యూఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్కి. 2 weeks వాళ్ళు ఈ వేరే వేరే జగాల్లో క్యాంప్ చేశారు. ఎందుకంటే అక్యూజ్డ్ ఫ్రీక్వెంట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ సిమ్ కార్డ్స్, వాళ్ళ లొకేషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నారు టు అవాయిడ్ డిటెక్షన్. కాబట్టి 2 weeks అక్కడ మనం క్యాంప్ చేయడం జరిగింది. కంటిన్యూస్ సర్వేలాన్స్ తర్వాత ఈ 11 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వాళ్ళకి హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 2 మెయిన్ ఆర్గనైజర్స్. అండ్ కొంచెం డాఫాబెట్ గురించి చెప్పాలంటే ఈ డాఫాబెట్ యాప్ ఫిలిప్పీన్స్లో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మరి యూకే షిఫ్ట్ చేయడం జరిగింది డాఫాబెట్ యాప్ని. ఈ అక్యూజ్డ్ ఎవరు అరెస్ట్ చేశారు, ఈ ఆర్గనైజర్స్కి దుబాయ్లో కూడా ఒక ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి వీళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో 2 మెయిన్ ఆర్గనైజర్స్, 3 మ్యూల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తారు ఆన్ కమిషన్ బేసిస్.
ఇద్దరు ఫేక్ ఫర్మ్స్ క్రియేట్ చేశారు అండ్ ఈ డాఫాబెట్ నుంచి జనరేట్ అయిన ఫండ్స్ ఆ ఫేక్ అకౌంట్స్ లో వీళ్ళు తీసుకోవడం జరిగింది, అక్కడి నుంచి వేరే వాళ్ళకి డైవర్ట్ చేయడం జరిగింది. అండ్ నలుగురు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ సెడ్, దీంట్లో 11 మెంబర్స్ లో 10 మంది ఇండియన్స్ అండ్ ఒకటి ఆఫ్ఘనీ నేషనల్ ఉన్నారు. మనం ఏమేమి సీజ్ చేసి తీసుకొచ్చాము ప్రస్తుతానికి అనాలిసిస్ కోసం, ఒక 8 ల్యాప్టాప్స్, 2 ఐప్యాడ్స్, ఒక 26 మొబైల్ ఫోన్స్, వీళ్ళ పాస్పోర్ట్స్ 5గురుది, అండ్ ఒక 3 లగ్జరీ ప్రీమియం కార్స్, BMW, Mercedes and Kia. As of now we have seized this much. Now ఎన్సీఆర్పి పోర్టల్ పైన మనం చూస్తే దెర్ ఆర్ 225 కంప్లైంట్స్ అగేన్స్ట్ డాఫాబెట్ అండ్ 73 కేసెస్ డాఫాబెట్ గురించి నమోదు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ తెలంగాణ. This clearly shows it's a pan-India operation. అండ్ వాట్ హెస్ తెలంగాణ పోలీస్ డన్ సో ఫార్? ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ ఏం చేశారు ఇది అరికట్టడానికి? సో ఆల్ ఓవర్ మనం తెలంగాణ చూస్తే 414 కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ వేరియస్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్. ఒక 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ప్రపోజల్స్ వర్ సబ్మిటెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ మేటీ అండ్ ఈ 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఒక 37 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ కి జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణలో బికాజ్ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ కాబట్టి ఎవరైనా ఒక అప్లికేషన్, ఒక బెట్టింగ్ అప్లికేషన్ నడిపిస్తున్నారంటే ఇక్కడ జియో ఫెన్సింగ్ చేయాలి, సో దాట్ తెలంగాణ నుంచి ఎవరైనా ఈ బెట్టింగ్ ప్లాట్ఫామ్ పైన ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే జియో ఫెన్సింగ్ వల్ల వీళ్ళు చేయలేరు. స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మొత్తంకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి పంపించడం కూడా జరిగింది. ఇంకొక కేసులో 25 సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడుకోవడం జరిగింది అండ్ వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది దట్ మీరు బెట్టింగ్ అప్లికేషన్స్ కి ఎండోర్స్మెంట్ ఇస్తున్నారు, ఇది ఇల్లీగల్, ఇట్ ఈస్ అ క్రైమ్ అండ్ మీరు ఇది మరీ ఎండోర్స్మెంట్ ఇవ్వాలి, వీడియోస్ రిలీజ్ చేసి దట్ దిస్ ఇస్ అ క్రైమ్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బి encouraged to get onto online betting platforms. So most of these influencers, out of 25, 21 influencers already ee videos release cheyadam jarigindi across Telangana. సెవెరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము టేకప్ చేస్తున్నాము ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఇన్ తెలంగాణ అండ్ అందరూ అర్థం చేసుకోవాలి, తెలంగాణ సిటిజన్స్ అర్థం చేసుకోవాలి దట్ మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే అండ్ మీరు అమౌంట్ పోగొట్టుకుంటే అది మీకు చాలా పెద్ద లాస్ అవుతుంది. ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ అ క్రైమ్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్. నౌ ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్. 11 మంది ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా 11 మంది ఇప్పుడు ప్రస్తుతానికి దొరికారు, బట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఇంకెంత మంది వరకు మనం వెళ్ళగలిగితే వీ విల్ డెఫినెట్లీ అరెస్ట్ దెమ్. సో దీస్ ఆర్ ఓన్లీ 2 ఆర్గనైజర్స్, దేర్ మే బి సెవెరల్ అదర్ ఆర్గనైజర్స్ ఇన్ ద కంట్రీ. అది ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అంటే వీళ్ళ ప్రొసీడ్స్, బ్యాంక్ ప్రొసీడ్స్ చూస్తే వీళ్ళకి దే గెట్ సమ్ 1.5% వీళ్ళకి కమిషన్ వస్తుంది ఆర్గనైజర్స్ కి. ఈ 1.5% కమిషన్ ఇస్ అరౌండ్ 10 lakhs per day. ఫిల్ 2004 లో ఎస్ లేదు అది యా వాళ్ళకి 25 సెలబ్రిటీస్ కి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ నో దట్ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఇన్ తెలంగాణ పర్టికులర్లీ, నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ తెలంగాణ. కొన్ని స్టేట్స్ అలౌ చేస్తున్నారు, వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళు ఇది అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ చేశారు కాబట్టి దే వర్ రెడీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్. దే రిలీజ్డ్ న్యూ వీడియోస్ టెలింగ్ సిటిజన్స్ నాట్ టు డూ బెట్టింగ్ ఇన్ తెలంగాణ. సో therefore that chance was given to them. They are liable, but to what extent will you go after influencers? That is the question. There are there are thousands of influencers. To what extent will you go after them for their acts? That is the question here.
No, I think I will like to stop here only. As I said, an opportunity was given and they have answered, they have rectified that. And let us see now. How many more people are, not everybody listens to influence. అందరూ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక ఫిల్మ్ కాబట్టి 10 లక్షలు పెట్టేస్తారా? కెన్ యూ లింక్ అప్ దట్ లింకేజ్ ఇస్ నాట్ పాసిబుల్. లేదు, ఆల్మోస్ట్ ఒక 21 మెంబర్స్. లేదు, మీకు డీటెయిల్స్ కావాలంటే మేము ఇస్తాం. విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో ఈ 25 మెంబర్స్ మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. 100%, దాంట్లో డౌట్ లేదు. అండ్ 25 మెంబర్స్ లో 21 ఇప్పుడు వరకు చేశారు, మిగతా 4 చేయకపోతే దే విల్ బి అరెస్టెడ్. ఎస్, అది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేయడం, ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది ఈరోజు. Now investigation will now take time for the next 3-4 months where we will understand the network better. His role was in operating mule accounts. Right? Mule accounts ante mule accounts ni on hire తీసుకుంటారు కదా. So his role was to get mule accounts. ఎగ్జాక్ట్లీ హౌ మెనీ పీపుల్, దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్. సెకండ్లీ ఏంటంటే వాళ్ళు బెట్టింగ్లో అమౌంట్ పెట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ చనిపోయారు, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయి, అది కూడా దాంట్లో కొంచెం అంబిగ్యూటీ ఉంది. సో వీ కెనాట్ సే క్లియర్లీ దట్ ఒక 100 మంది 200 మంది or 5 members have died only because of online betting. Ma'am, out of 25 celebrities who are from Bollywood and Tollywood, the key names. I think it's better not to reveal at this point of time. We will definitely let you know in case further action is taken. Ma'am, should not be a suo motu be taken against them? Already action is taken. No? By the time the notices were served, they were called, they were asked, they were told about the criminal liability. And then most of them released videos, as I said, correcting their fault.